జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పని ఆయన తిరుపతి వెళతానని ప్రకటించిన వెంటనే పురంధేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత టీడీపీ వాళ్ళు కూడా ఆ రాగాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు అనేక రకాల ప్రకటనలు ఇచ్చారు, కానీ పురంధేశ్వరి గారు మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె కూడా స్వామివారి భక్తురాలు, ఆమెకి అందులో వాస్తవాలు ఏంటనేది తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. ఆవిడేమీ మాట్లాడడం లేదు అని చెప్పని అనుకుంటుంటే సరే మాట్లాడాలి కదా, ఇది ఒక ఛాన్స్ దొరికిందని చెప్పని వెంటనే డిక్లరేషన్ గురించి మాత్రం ఆవిడ నోరెప్పారు, డిక్లరేషన్ ఇవ్వాలని. అంటే ఇప్పుడు మీరు కొత్తగా స్వామివారు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఆయన దగ్గరికి డిక్లరేషన్ ఇవ్వాలని మీరు చెప్తున్నారా? మీరెవరు? స్వామి వివేకానంద ఇదే చెప్తాడు. ఈ హిందూ మతాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో ఉండేటువంటి వీళ్ళే. తర్వాత క్యాస్టిసిజం అనేటువంటిది ఒక పెద్ద బ్యారియర్ అయిపోయింది అని చెప్పని కూడా ఆయన చెప్తాడు. అంటే అసలు ఇలాంటి వాళ్ళని అక్కడ నేను కులం పేరు చెప్పను, కానీ హిందూ మతానికి అవరోధాలు సృష్టిస్తున్నటువంటి ఈ కులంతో ఆ దురహంకారంతో ఉండేటువంటి అగ్రకుల దురహంకారంతో ఉండేటువంటి వాళ్ళని తన్ని తరమండి అని చెప్పని కూడా స్వామి వివేకానంద ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది ఇక్కడ గమనించాల్సింది. దేనికి ఇవ్వాలి చెప్పండి? ఆయన పాదయాత్ర చేయడానికి ముందు ఆల్రెడీ స్వామివారిని దర్శించుకున్నారు. పాదయాత్ర అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో అధికారిక హోదాలో కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఇతరత్ర బ్రహ్మోత్సవాలకు కానీ కార్యక్రమాలకు కానీ కూడా వెళ్ళారు. ఆయన ఫస్ట్ టైం వెళుతున్నటువంటిది ఏం కాదు. అటువంటిది ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటే ఆయన్ని మానసికంగా ఒక న్యూనతకి గురి చేయాలనో, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఇమేజ్కి ఏమైనా డ్యామేజ్ అవ్వదు, కానీ మీ యొక్క భావజాలం ఏమిటి అనేది మాత్రం పబ్లిక్కి తెలుస్తుంది. నిజానికి ఈ డిక్లరేషన్ అనేటువంటిది ఎక్కడ కూడా గతంలో లేదు. గతంలో ఏమిటంటే విదేశీయులు వస్తున్నప్పుడు అది ఒక నిబంధన, అప్పట్లో మీరు మాకు స్వామివారి పట్ల విశ్వాసం ఉందని సంతకం పెట్టి వెళ్ళండి అని అదేదో పెట్టారు. కానీ ప్రస్తుతం ఏం చేశారు? 1990లో ఈ రాజకీయ వివాదాలకి ఇది తావిస్తున్న నేపథ్యంలో జీవో నెంబర్ 311 అనేటువంటి ద్వారా పెట్టి ఈ ఎవరైనా సరే అన్యమతస్తులు వచ్చినట్లయితే వారు సంతకం పెట్టాలనేటువంటి ఒక నిబంధనని పెట్టారు. దీన్ని మళ్ళీ స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పని 2012లో యాత్రికుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేఎస్ శ్రీనివాసరాజు గారు జూలై 26వ తారీఖు నాడు 2012లో మళ్ళీ దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నామం పెట్టుకోవాలని ఇలాంటివన్నీ చేశారు. కాకపోతే ప్రజానాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజల తరఫున అనేక సందర్భాల్లో ఆలయాన్ని సందర్శించిన వాళ్ళని అడ్డగించడం ఎంతవరకు కరెక్టు? ఇది సోనియా గాంధీ గారి వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఇదే రకమైన చర్చ జరిగింది టెంపుల్కి వెళ్ళాలన్నప్పుడు. రాహుల్ గాంధీ విషయంలో కూడా ఒక సందర్భంలో కొన్ని గుళ్ళ దగ్గర ఇటువంటిదే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళెవరూ కూడా డిక్లరేషన్స్ అనేటువంటి ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళారు, ఆలయం కోసం వాళ్ళు ఎంతో సేవలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆలయ ఉద్ధరణ కోసం వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా స్వామివారి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు మీరెవరు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పని కోరడానికి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది చూడాలి. కాబట్టి రోజుకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టెంపుల్కి 60,000 నుంచి 70,000 మంది వస్తూ ఉంటారు. ఈ 60 నుంచి 70,000 మందిలో అనేక మంది స్వామివారి పట్ల వారు అన్యమతస్తులైనా కూడా స్వామివారి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు రోజుకు వచ్చేటువంటి వాళ్ళలో ఇంచుమించు 5,000 మంది ఉంటారు అనేటువంటిది ఒక సర్వే చెప్తున్నటువంటి లెక్కలు. ఈ 5,000 మందిని మీరు రోజు ఆపి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని మీరేమీ అడగడం లేదు. అంతెందుకు అసలు మీకు కడప జిల్లాలో కానీ, చిత్తూరులో కానీ, అనంతపురంలో కానీ సాక్షాత్తు
బురఖాలు ధరించేటువంటి వాళ్ళు కూడా పర్వదినాల్లో టెంపుల్స్కి వెళ్ళి దండాలు పెట్టుకునేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదేమిటంటే మనం మళ్ళీ చరిత్రలోకి వెళితే స్వామివారి శ్రీమతిగా భావించేటువంటి బీబీ నాంచారమ్మ గారు అన్య మతస్థురాలని చెప్పని చెప్తారు. అదేవిధంగా రాముడికి ప్రగాఢమైనటువంటి భక్తుడు కబీరు మరి ఏమిటనేది మనకి తెలుసు. అదేవిధంగా స్వామి అయ్యప్పకి భక్తుడైనటువంటి వావర్ ఏమిటనేటువంటిది మనకు తెలుసు. అదేవిధంగా మన ఈయన ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క శిష్యుడు. ఇలా పురాణాల్లో అసలు ఆ ప్రస్తావన, చరిత్రలో ఆ ప్రస్తావన లేవు. కానీ ఈ ఆధునిక సమాజంలో ఈ సమాజానికి ఒక మోడర్న్ సొసైటీ అని చెప్పని మనమంతా ఒకటే అని చెప్పని భారత రాజ్యాంగాన్ని మనం సృష్టించుకొని ఇన్ని చేస్తూ ఉంటే దానికి ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అవసరానికి ఈ రకమైనటువంటి ఆయుధాలు తీయటం అనేటువంటిది అది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈయన డిక్లరేషన్ పేరుతో ఆయన్ని ఆపాలని ట్రై చేయడం కానీ లేకపోతే ఆయన ఇమేజ్ని తగ్గించాలని కానీ అనుకోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు.